లాస్ట్ 3, 4 డేస్ నుంచి భారీ వర్షాల వల్ల విజయవాడలో ఫ్లడ్స్ వచ్చి జనాలు ఎంతగానో ఇబ్బంది పడుతున్నారండి. ఈ విజువల్ వచ్చేసరికి కంట్రిక నుంచి ఏపీ గవర్నమెంట్ ఫుడ్‌ని డిస్ట్రిబ్యూట్ చేయడం కోసం హెలికాప్టర్స్ ద్వారా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారండి. సో, చూసారు కదా వీడియోలో జనాలు ఫుడ్ కోసం ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. సో, నేను గమనించిందేంటంటే వాటర్ ఎక్కువ ఉండటం వల్ల లోపలికెళ్ళడం చాలా కష్టమవుతుందండి. సో, అందుకే డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఇబ్బందవుతుంది. సో, జనాలు కూడా చాలా వేస్ట్ చేస్తున్నారండి ఫుడ్డు. దయచేసి ఫుడ్ వేస్ట్ చేయమాకండి. ఈ టైంలో ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. లోపల ఇంకా చాలామంది ఉన్నారు. వాళ్ళైతే ఫుడ్ కోసం, వాటర్ కోసం వెయిట్ చేస్తున్నారండి. సో, రావడమే అందరూ ఎగబడి తీసేసుకుంటున్నారు. తప్పు కాదు. కానీ మీకు ఎంతవరకు కావాలో అంతవరకే తీసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా రావాలి గదా! సో, చాలా వేస్ట్ అవుతుందండి. అదొకసారి గమనించండి. దయచేసి ఫుడ్ అయితే గనక వేస్ట్ చేయొద్దండి. అక్కడ పోలీసు వాళ్ళు గానీ, లేపోతే ఎన్‌డీఆర్‌ఎఫ్ టీమ్స్ గానీ చాలా ఎఫర్ట్ చేస్తున్నారండి. కండ్రిగ, సింగ్‌నగర్ ఇంకా పరిసర ప్రాంతాలన్నీ చాలా నీళ్లొచ్చేసినాయండి. వాళ్ళకి ఫుడ్ గానీ, వాటర్ ప్యాకెట్స్ గానీ, బిస్కెట్స్ గానీ, ఇంకా చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు, గర్భిణీ స్త్రీలున్నారు. సో, సింగనగర్‌లో గానీ, ఇక్కడ గానీ చాలా ఎఫర్ట్స్ పెడుతున్నారండి. సో, మీ వంతు మీరు వాళ్ళకి సహకారం అందించండి. ఎవరికి ఎంత ఫుడ్ కావాలో అంతే తీసుకోండి. దయచేసి అయితే ఫుడ్ వేస్ట్ చేయొద్దండి. ప్లీజ్.